వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. గంగమ్మగుడి ప్రాంతంలో జీసీ ప్రతిపాదిత ఎస్టీపీ పైప్ లైన్ నిర్మాణంపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. స్థానిక ప్రజలకు మద్దతుగా సిపిఐ పార్టీ నుండి సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, ఖమ్మం వన్ టౌన్ కార్యదర్శి వరద నరసింహారావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మీడియా ముఖంగా మాట్లాడుతూ ఖమ్మం నగరం 13వ డివిజన్ పరిధిలో నివసిస్తున్న తమ నివాసాల సమీపంలో పైప్ లైన్ పనులు చేపట్టడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. మా స్థానికుల విన్నపం మేరకు గంగమ్మగుడి వద్ద ఉన్న రహదారి 13-16వ డివిజన్ ప్రాంతంలో డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణాన్ని పునర్పరిశీలించాలని అధికారులను కోరాము. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇళ్ల మధ్యలో పైప్ లైన్ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం రావడంతో మా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ పైప్ లైన్ నిర్మాణం వల్ల భవిష్యత్తులో మాకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అలాగే చెడు వాసనలు, కాలుష్యం పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలకు ఇది ఇబ్బందికరంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించి మా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని పలుమార్లు అధికారులను కోరారు. మా నివాస ప్రాంతాలకు దూరంగా పైప్ లైన్ నిర్మాణం చేయాలని, లేదంటే మా సమస్యలను పరిష్కరించే వరకు పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంపై సంబంధిత అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన హామీ లభించలేదని స్థానికులు తెలిపారు. మా స్థానిక ప్రజల ఆరోగ్యం, భద్రతా దృష్ట్యా వెంటనే స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని వారు అధికారులకు మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. రోడ్డు లోన చెరువు పక్క భాగంలో దాదాపు ఈ ప్రాంతంలో మన లకార్ చెరువు నుంచి కానాపురం నుంచి డ్రైనేజీ కాలువ గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఆ డ్రైనేజీ కాలువ తీసుకురావటం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ నుంచి ఎక్కడా ప్రైవేట్ ల్యాండ్లో పోకుండా అల్లిపురం రోడ్డు క్రాస్ దాటిన తర్వాత చెరువు దగ్గరకు వచ్చేటాలకే ప్రైవేట్ ల్యాండ్లోకి వస్తూ ఉన్నారు. అది కనీసం ఇంటిమేషన్ లేకుండా మన రంజిత్ గారు, మేడం గారు వాళ్ళు ఎట్లా పెడతట ఎటు పెడతట్టు ఒక తలా తోక లేకుండా తీసేటువంటి పరిస్థితి ఉంది. ఏందని అడిగితే దౌర్జన్యంగా తీపిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఇల్లులు కూడా ఉన్నాయి. ఆ రోడ్డు ప్రాంతంలో కనుక కాలువ తీస్తే ఆ ఇల్లులు ఒరిగి పిల్లలు ఇరిగి కింద పడే ఒక ప్రమాదం శాతం ఉంది. కాబట్టి అధికారులు, జిల్లా అధికారులు దీన్ని గమనించి ఈ ప్రాంతాన్ని ఒక్కసారి పరిశీలన చేసి ఈ పాత కాలువ పరంగా తీస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. రెండోది, మేము రైతులం కూడా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ రోడ్డు ఏదైతే అల్లిపురం రోడ్డు నుంచి కనుసంధానంగా ఆ ముందు నరేందర్ రెడ్డి తోట నుంచి శ్రీరామ్ నగర్ రోడ్డుకు పోయే రోడ్డుని స్ట్రైట్ చేసి తీస్తే మా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. భూమి కూడా ఇస్తాం, మేము ఇబ్బంది లేకుండా. కానీ వాళ్ళు ఎట్లా పెడితే అట్లా ఇష్టం వచ్చేది తీసి భూమి రేపు ఏదైనా ఉపయోగం ప్లాట్లు చేసుకుని ఏదైనా చేసుకోవడానికి కూడా ఉపయోగం లేకుండా కింద పైప్ లైన్ అయితే రైతులు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కనీసం ఒక్కళ్ళిద్దరు స్వార్థం కోసం దాదాపు ఈ రోడ్డు కనుక పడితే ఈ అల్లిపురం, అగ్రహారం, కొత్తగూడెం ఈ ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం ఎంతో బాగుంటుంది. ఎంతోమంది వేల మంది ఈ రోడ్డు మీద నడిచేటువంటి శాశ్వత పరిష్కారం అయింది. నా ఒక్కడి కోసం నేను చెప్పట్లేదు. దీన్ని మంత్రి గారు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, అందరూ కూడా ఒక్కసారి దీని మీద పరిశీలన చేసి వాస్తవాన్ని పరిశీలన చేసి దీని మీద పని జరిపించి ఆ పైప్ లైన్ ఎప్పియాల్సిందిగా కోరుతా ఉన్నాను. రెండోది, ఏదైతే రెవెన్యూ నక్షా ఉందో, ఇరిగేషన్ నక్షా ఉందో దాని ప్రకారం పనిచేయాలి. పట్టా భూములకు రావడానికైతే అవకాశం లేదు కదా. పట్టా భూమి ఉన్నా దాన్ని వాళ్ళు మ్యాప్ ప్రకారం ఏదైతే సర్వే చేసి సర్వే మ్యాప్ ప్రకారం రైతులను అనుసరించి రైతుల యొక్క మంచి చెళ్లతోటి చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎవరికైనా ఒక నోటీస్ ఇచ్చారు, ఇక్కడ మీరు పరిశీలన చేయండి. ఇంత దౌర్జన్యం అనేది పనికిరాదు. ఇది నేను అధికారులకి తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా దయచేసి రైతులు ఇబ్బంది పడకుండా, ఈ ప్రాంతంలో ఉన్న ఇల్లు కట్టుకున్న ప్రజలు ఇబ్బంది పడకుండా అందరికి ఉపయోగం జరిగే విధంగా ఈ రోడ్డుకి దాదాపు 3 ఊళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని అందరూ ఆల్ పార్టీస్ అందరూ రైతాంగానికే కాకుండా ప్రజానికానికి కూడా ఉపయోగపడే విధంగా అందరూ రావాలి. దీన్ని పరిశీలన చేసి ఈ కాలువని ఏపీయవలసిందిగా అధికారులకి, ఉన్నటువంటి జిల్లా నాయకులకి, కమిషనర్కి నేను తెలియజేస్తా ఉన్నాను. సర్వే నెంబర్ అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈ ఏరియా శ్రీరామ్ నగర్ 13 రోడ్ నెంబర్ 13 అండి. ఈ అలైన్మెంట్ కాలువ కోసం మా భూముల నుంచి తీస్తున్నారండి. కనీసం మాకు ఇంటిమేషన్ లేదు. పాత కాలువ ప్రకారం తీసినా మాకేం ఇబ్బంది లేదు. కానీ కొత్తగా తీసి కనీసం ఇంటిమేషన్, నోటీసు ఏది చెప్పకుండా డైరెక్ట్గా తీస్తున్నారండి. 20 కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఈ భూముల్ని మిగతా వాళ్ళని అన్యాయం చేస్తున్నారండి. దాని మీద గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సరైన అధికారులు వచ్చి దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. నారాయణ అండి. మాది 66, 63 సర్వే నెంబర్. 8 ఎకరాలు ఉంటే 8 ఎకరాల్లో
7 ఎకరాలు కూడా అక్కడ ఏదో కట్టాలని చెప్పని మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఎవరెవరో సర్వే చేస్తుంటే ఏంది మీరు సర్వే చేస్తున్నారంటే మీ ఊరికనే వచ్చినామని చెప్పని ఈ రోజు వరకు కూడా మాకు ఏం తెలియజేయకుండా కాలువలు ఎట్లా పెడితే అట్లా వంకరలు తిప్పడం పట్టశాలలు గుంట పైరున్నా కానీ దాంట్లో కూడా తీస్తున్నారని చెప్పి మేము కోరుకుంటున్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.